నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ బార్స్ అండ్ వైన్ షాప్స్‌కి సంబంధించి ఇటీవల టెండర్‌ల విషయం నడిచింది. సో, తర్వాత కూడా బార్ అసోసియేషన్‌కి సంబంధించి ప్రధానంగా మొన్న సెప్టెంబర్ నెలలో వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకున్న పరిస్థితి. సో, దాదాపు 40,00,000 ఖర్చు పెట్టి రెన్యువల్ చేసుకున్నారు. సో, ఏదైనా రెన్యువల్‌కి సంబంధించి ప్రైస్ పెంచాలన్నా, చేయాలన్నా కూడా అది అక్టోబర్ కంటే ముందు అంటే సెప్టెంబర్ 30 లోపు అది ఏదైనా కూడా టారిఫ్‌లు పెరిగినా గానీ, ప్రభుత్వం తరపు నుంచి ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా, జీవో ఇవ్వాలన్నా కూడా ఇవ్వాల్సింది సెప్టెంబర్ 30 కంటే ముందు, 31 కంటే ముందు. కానీ వినూత్నంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తనకేమి పట్టనట్టు అన్ని రంగాలలో ఎలా అయితే మెలుగుతా ఉందో, సో ఇక్కడ వైన్ షాపు అలాగే బార్స్ ప్రధానంగా బార్ అసోసియేషన్‌కి సంబంధించి సో ఇదే తరహాలో మెలిగే పరిస్థితి కనపడతా ఉంది. సో ఈరోజు బార్ అసోసియేషన్‌కి సంబంధించి ఏదైతే రెంటల్ గాని లేదా షిఫ్టింగ్‌కి సంబంధించిన విషయాలలో సో దాదాపు 4,00,000 నుంచి సో వాళ్ళ అంచనా ప్రకారం టారిఫ్‌లు విపరీతంగా పెరిగిన పరిస్థితి. సో నా ముందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం జరుగుతా ఉంది. వీళ్ళు కూడా ఇందాక కమిషనరేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారిని కలవడానికి కూడా రవీంద్ర భారతికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ మినిస్టర్ కలవకపోయినప్పటికీ కమిషనరేట్‌లో కలవడం జరిగింది. సో కమిషనర్ గారు దానికి సానుకూలంగా స్పందించి మరి ప్రభుత్వం ఎట్లైనా డెసిషన్ తీసుకుంటుంది. ఇది ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు అనే సమాధానం బయటకు వచ్చినట్టుగా కనపడతా ఉంది. సో వీళ్ళేం చెప్తా ఉన్నారు, అసలే మేము లాసుల్లో రన్ అవుతున్నప్పుడు సో మా దగ్గర నుంచి అధికంగా ఇంకా మీరు టారిఫ్‌లు పెంచి మాకెందుకు ఇంత తంట పెడతా ఉన్నారు. ఇప్పటికే మేము లక్షల్లో మునిగిపోయి మేమున్నప్పుడు ఇంకా బాధల్లోకి నెట్టే ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంది? మాకెందుకు అండగా నిలబడట్లేదు అనేది వాళ్ళ ఘోష. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. నాకు తెలిసి అంటే మొత్తం నేనే చెప్పడం జరిగింది. అంటే బేసిక్‌గా ఇప్పుడు బార్ అసోసియేషన్ అనేది నష్టాల్లో ఉన్నది. వాస్తవంగా మీరు కూడా బార్లు గతంలో మాట్లాడడం బార్లు జరిగింది. అవును. సో మరి ఈ బార్స్ అన్నీ కూడా నష్టాల్లో నడుస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ మీకు సపోర్ట్‌గా నిలబడాలి గానీ, సడెన్‌గా ప్రైజులు పెంచేసి ఇప్పుడు వాళ్ళ ఇష్టాచారం అనేది అది కరెక్టేనా? ఇప్పుడు అదే కదా బాధ. ఇప్పుడు గతంలో ఎప్పటినుండి అయితే ఏదైతే జీవో పాలసీ ఒక తీసుకురావాలంటే మాకు అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు ఇయర్ క్లోజ్. ఇయర్ రెన్యువల్ ఉంది మనకు. అవును. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వాలు కూడా ఫస్ట్ వీక్‌లోనే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోనే జీవో గాని ఇంప్లిమెంట్ చేసేది. హ్మ్. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా. తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 31,00,000 ఉండే. 31,00,000 నుండి ఈరోజు 40,00,000 అయింది. ఎందుకు అయిందంటే ఇయర్ పెంచుకుంటా. గతంలో కూడా మేము చెప్పినాం. సార్ మా బార్‌లో నష్టాలున్నాయి. కరోనా కానుండి కూడా వచ్చింది. కరోనా వచ్చింది. నష్టపోయినాం. అన్ని విధాలుగా నష్టాల్లో ఉన్నాం. అప్పటి నుండి కూడా ఇక బార్‌లకు వచ్చేటోడు కరువైండు. వైన్ షాప్‌లో తీసుకోవడం, ఇంట్లో కూర్చోవడము ఇక అది అలవాటైపోయింది. మేము ఏమంటున్నామంటే చిన్న చిన్న విషయాలు. గత ప్రభుత్వంలో మేము పాలసీ మ్యాటర్‌లో ఏదైతే ఉందో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకపోయినాం. ఆ ప్రభుత్వంలో మాకున్న సమస్యలు చెప్పడం వల్ల మా బార్లు నష్టాలు ఉంటాయంటే అప్పుడు 4, 5 జీవోలు ఇంప్లిమెంట్ చేసింది. 180 ఎంఎల్ గానీ, 4 ఇన్‌స్టాల్‌మెంట్ గానీ, 7 టైమ్స్ గానీ, బీజీ కూడా 1/4 అని చెప్పేసని ఈ విధంగా సాధించుకున్నాం. తర్వాత తరుణం ఏమైందనంటే అప్పుడు కూడా మేమేం చెప్పినామంటే ఈ బార్లు నష్టపోవడానికి కారణం ఏందంటే కరోనా, హ్మ్. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, పెట్టొద్దనట్లేదు ఒక టైం మెయింటైన్ చేయక అదొకటి. ఈ పర్మిట్ రూమ్‌లో ఒకటి. హ్మ్. పర్మిట్ రూమ్‌లో ఒక రూల్ ఉంది. ఒక జీవో 22, 24, 24, 25 అండ్ 26 జీవోలో ఆల్రెడీ రాసింది. హ్మ్. ఏమని రాసింది? 100 స్క్వేర్ మీటరే ఉండాలి రైట్. దాంట్లో ఏరియా. ఓన్లీ డిస్టెన్స్. స్టాండింగ్ ఉండాలి. తినుబండారాలు లేకుండా కుర్చీలు, బెంచీలేసి బార్ టైపు కూర్చోబెట్టేది రూల్ ఉండొద్దు. ఉండదు. ఉండకూడదని రూల్ ఉంది. ఇగ అప్పుడు బార్‌కి, పర్మిట్ రూమ్‌కి తేడా ఏముంటది? ఇగ 2 ఒకటే తేడేముండదు. గదా! అది అప్పుడు గూడా ఏందనంటే విచ్చలవిడిగా రోడ్డు మీద తాగుతుండ్రి. నా అవును. పర్మిట్ రూమ్ అనేది లేకుండే. సైబరాబాద్ కమిషనర్ ఏర్పాటయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు అప్పట్ల బాగా రోడ్డు మీద తాగుతారని ఇబ్బంది పెడితే ప్రభుత్వం మాకు ఆ పర్మిట్ రూమ్ అనేది చిన్నగా అది ఎవరి గురించి లేబర్ కష్టం చేసుకొని రైట్. అవును. ఇంట్లో పోతే ప్రాబ్లమ్, బయట పోతే పోలీస్ డిపార్ట్మెంట్ అరాచకాలు ఉన్నాయని చెప్పి చిన్న రూమ్‌లో పెట్టమని చెప్పింది. ఈ కరోనా కానుంటే ఏందంటే మా లైసెన్స్‌లదే తప్పు. బార్లు, వైన్ షాప్ మాకు కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏందనంటే విచ్చలవిడిగా.
ఇక దాన్ని 500 మీటర్లు కాదు కదా, ఇంకా ఎకరాల కొద్దీ 2000 3000 అనేది చేసుకుంటూ వస్తున్నారు. అవును. ఆ తరుణంలో మా బార్లు విపరీతంగా 3 ఇయర్స్ నుండి లాస్లు ఉన్నాయి. ఉన్న లైసెన్స్ ఫీజే మాకు 40 లక్షలు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో. గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి 600 చిల్లర బార్లు, 1185 టోటల్ బార్లు. డిస్టిక్లు అన్నీ ఉంటే రంగారెడ్డి హైదరాబాద్లోనే 600 చిల్లర బార్లు ఉన్నాయి. మేము ఏంటంటే ఇప్పుడు టెండర్ విధానం వచ్చింది వైన్ షాపులో. ఈ టెండర్ విధానం అనేది ఏంటంటే మాకు టెండర్లు వేస్తే మన షాపు మనకు వచ్చేది లేదు. గవర్నమెంట్ రెవెన్యూగా పెట్టి ఈరోజు కూడా 2 లక్షల ఉన్న 2 లక్షల టెండర్ ఫామ్ తీసుకొచ్చి ఈరోజు 3 లక్షలు. గతంలో 2 లక్షలు ఉన్నప్పుడు 1,31,000 అప్లికేషన్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మరి 95 అప్లికేషన్ వచ్చినాయి, 95,000 అప్లికేషన్లు వచ్చినాయి. సరే, అది ఏదేమైనా గవర్నమెంట్ రెవెన్యూ 2,620 షాపులకు అందరూ ఎగబడితే కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి సామాన్య కూడా వేసుకోవచ్చని టెండర్ అన్నది దిగుతే కానీ తెలియదు వాళ్ళకి. ఇక ఈ మా బాధ ఏంటంటే ఈ బార్లు కూడా మేము దగ్గర 20-25 సంవత్సరాలు ఉంటున్నాం, వైన్ షాపులు బార్లు నడుపుతున్నాం. ఇప్పుడు వచ్చినది మా బాధ ఏంటంటే వైన్ షాప్ టెండర్లు వేస్తే రావట్లేదు. ఈ బార్లన్నా రెన్యువల్ ఉంది కాబట్టి లుసుగులు అనేది ఒక అసోసియేషన్ తరఫున ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాం. వైన్ షాప్ కానీ బార్ కానీ గవర్నమెంట్ రెవెన్యూ విషయంలో 2 కళ్ళ లాంటివని చెప్తున్నాం. ఎక్కడ పోయినా ఆడ సేల్ ఉన్నా ఈడ సేల్ ఉన్నది. అయితే హైదరాబాద్కి వచ్చేవరకు ఏంటంటే గతంలో వైన్ షాప్ టైమింగు మార్నింగ్ 10 గంటల నుండి 10 గంటల వరకు ఉండే, వైన్ బార్దేమో 10 గంటల నుండి 12 గంటల వరకు ఉండే. ఈ వైన్ షాప్ హైదరాబాద్ అన్ని జిల్లాల్లోనేమో 10 గంటల వరకే వైన్ షాపులు బంద్ చేస్తారు. మన హైదరాబాద్కి వచ్చేవరకు ఏంటంటే గత టెండర్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఏం చేసిందంటే రెవెన్యూ గురించి అని చెప్పి అధికారులు హైదరాబాద్లో కూడా 11 గంటలకు చేస్తే బాగా రెవెన్యూ వస్తుందనే దురుద్దేశంతో గవర్నమెంట్ లాభాల కోసం ఇక్కడ ఆలోచిస్తుంది. మేము ఏ విధంగా లైసెన్స్ ఫీజు కడతామని ఆలోచన ఉండాలి కదా. రూల్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. నువ్వు ఇది సరే అని 3 లక్షలు చేసినావు. ఆ పర్మిట్ రూమ్లు ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ చేయమని మేము ఎప్పటి నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికమెండ్ చేస్తున్నాం. అది కూడా మొన్న కొత్త జీవో వచ్చినప్పుడు కూడా చెప్పినాం, సార్ మాకు 2 కళ్ళ లాంటి బార్లు వైన్ షాపులు మేము బాగుపడాలంటే ఎవరి మీద పోటీ లేదు. ఈ యొక్క జీవోలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఈ టైమింగ్ కూడా హైదరాబాద్లో అన్ని జిల్లాల తెలంగాణ స్టేట్లో ఉన్న టైమింగ్ హైదరాబాద్ కూడా చేయండి. ఈ పర్మిట్ రూమ్ కూడా రూల్స్ ప్రకారం చేయండి అన్నాం. ఎన్నోసార్లు చేసినాం. అది ఒకటి. ఇంకోటి రిజిస్టర్డ్ డీడ్ గురించి. గతంలో నార్మల్ డీడ్ ఉంటేనే రెన్యువల్ చేసేవాళ్ళు. ఇప్పుడు గత 2 ఇయర్స్ నుండి కావాలి కంపల్సరీ రిజిస్టర్డ్ డీడ్ అని అంటే ఇప్పుడు ఓనర్ దానివల్ల ఉపయోగం ఏం లేదు. మేము ఆ రిజిస్టర్డ్ డీడ్ లేకపోయినా కూడా స్టాంప్ డ్యూటీ కడుతున్నాం నార్మల్ దానికి. ఆ విధంగా తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఏదో జీవోలో ఉంది, మీ 19లో రూల్ 19లో ఉంది, ఇప్పుడు 46 జీవోలో కూడా ఏది లేదు. మేము దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. కానీ ఓనర్కి మాకు ఈ రిజిస్టర్డ్ డీడ్ మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే అడ్డాలో ఉన్నాం నార్మల్ డీడీ. ఇప్పుడు రిజిస్టర్డ్ డీడ్ అనే వరకు వాళ్ళు ఏంటంటే మా ప్రాపర్టీ ఏదో కబ్జా చేయడానికి, కొంతమందికి ఎడ్యుకేషన్ పరంగా తెలియదు, మంచిదే, ఇవ్వట్లేదు. నువ్వు ఇవ్వకుండా మేము లైసెన్స్ ఫీజు కట్టి 40 లక్షలు సంవత్సరానికి కడుతున్నాం, తినకపోయినా మళ్ళీ రెన్యువల్ ఫీజు అని. అది ₹1,00,000 మొత్తం 43 లక్షలు హైదరాబాదులో. మేము ఆ విధంగా కూడా ఉన్నాము. సార్ ఇట్లా కాదు అని గత ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మినిస్టర్లను కలిసినాం, 3 కమిషనర్లు అయినారు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఎవరు పట్టింపు లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్తో కలిపే ఈ గవర్నమెంట్ డెసిజన్ తీసుకుంటుందా, లేకపోతే గవర్నమెంట్ డెసిజన్ తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్కి ఇది ఉంటుందా? ప్రభుత్వానికి రెవెన్యూ ఏ విధంగా చేయాలని, అధికారులు ఏ విధంగా చేయాలని వాళ్ళు అడిగిన దానికి అధికారులు చెప్పాలి కదా, చెప్పాలి. దాని మీద పాలసీ మ్యాటర్ మీద గతంలో ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళని పిలిపించి, బాబు ఇగో ఈ పాలసీ ఇట్లా చేస్తున్నాం మీకు ఓకేనా అని చెప్తుండే. దళిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు గతంలో ఉన్నప్పుడు ఉండే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకరోజు మీటింగ్ పెట్టింది లేదు, ఒకరోజు కథ లేదు. అది కూడా లాస్ట్ ఎన్నికలప్పుడు వచ్చే తరుణంలో తిరిగి అలసిపోయారు. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఈ పాలసీ మా అనుకున్న సమస్యలు తీర్చింది, ఇంకా సరిగా తీర్చలేదు. అది ఈ మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం 3 నెలల ముందు పెట్టే రెవెన్యూ అంతా తీసుకొని వెళ్ళిపోయింది, అప్పుల పాలు చేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా రెవెన్యూ విషయంలో సార్ మేము కడుతున్నాము, ఇగో ఈ సమస్యలు ఉన్నాయి చిన్నవి, ఈ సమస్యలు తీర్చండి. ఈ 2 కళ్ళ లాంటివి వైన్ షాపులు బార్లు ఇద్దరం బాగుపడాలంటే దేని రోజులు దానికి పెట్టమంటున్నాం. ఇద్దరం బాగుపడతాం. ఇప్పుడు ఇదొకటి. ఈ ఎందుకు పెడతలేరంటే అధికారులు నిర్లక్ష్యం. మేము ఏమంటున్నాం, సార్ అది
జీవో పర్మిట్ రూమ్ ఉంది, జీవో ఉంది కదా ఇంప్లిమెంట్ చేయాలంటే పై అధికారుల దగ్గర పోతేనో సీఐలకు రుద్దుతారు. వాళ్ళకి తెలియదా సీఐలకు ఎంత ఏరియాలో ఉండాలి, జీవో చదవలేదా, ఉద్యోగం చేస్తలేరు వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు, పై అధికారులు ఒక ఆర్డర్ ఇవ్వమని మేము చేస్తామని 2 సంవత్సరాలు సఫర్ అవుతున్నాం. దానివల్ల ఇప్పుడు ఎంత పెంచారు ఇప్పుడు ఉన్న టారిఫ్కి? ఇప్పుడున్న దానికి ఏంటంటే మేము 40 లక్షలు ఉన్న దానికే సఫర్ అవుతున్నాము. ఆ సమస్యలు సాల్వ్ ఒకసారి కాలేదు. అది చూపిద్దాం. ఇప్పుడు జీవో నెంబరు 145ని మొన్న 14 తారీఖు నాడు ఇచ్చింది జీవోలో. ఓకే, ఆ జీవోలో తీసుకొచ్చి జీవో జీవో దీంట్లో ఏముండేనంటే స్లాబ్ ఉంది 40 ఎంత గతంలో ఉన్నది బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. ఇది అంటే ఫస్ట్ 40 లక్షలు ఉండేది, దానికి 44 లక్షలు చేసిర్రు. ఓకే, ఇది 40 లక్షలు. 40 లక్షలు ఉంటే 44 లక్షలు చేసిర్రు. ఓకే, ఇది 44 ఉంటే 48 చేసిర్రు. లక్షలు. 48 ఉంటే 52 చేసిర్రు. 52 ఉంటే 57 చేసిర్రు. 56 ఉంటే 61 చేసిండు. హైదరాబాద్లో హైయెస్ట్ ఎంత ఏరియా అంటే ఇది 500 మీటర్స్ పెట్టుకుంటేనేమో ఇది ఎస్ఎఫ్టీ ప్రకారంగా. ఓకే ఓకే, ఈ ఒక 500 పైన 750 ఉంటేనే ఈ లైసెన్స్ ఫీజు. ఈ ఏరియాని బట్టి, ఈ ప్లింత్ ఏరియాని స్క్వేర్ బట్టి, ఫీట్ బట్టి స్క్వేర్ ఫీట్ని బట్టి లైసెన్స్ విధానం ఇప్పుడు మ్యాక్స్ ఇప్పుడు 61 లక్షలు ఖచ్చితంగా కట్టాల్సిందే. కట్టాల్సిందే. మరి ఈ 61 లక్షలకు మరి నీవు మీకు లాభం ఉండి లాభం లేకపోయినా సంవత్సరం లైసెన్స్ ఫీజు ఇన్స్టాల్మెంట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 61 లక్షలు మీరు కడుతున్నారు. ఓకే, మరి 61 లక్షలకి మీకు లాభం ఉందా? ఎక్కడ లాభం? ఇప్పుడు లాభం లేకనే మొన్న కూడా కొత్త బార్లకు ఇచ్చారు. గతంలో బంద్ అయిన బార్లు కరోనాలో వర్కౌట్ కాక బంద్ చేసుకున్నారు. కొత్త లైసెన్సులు లేక అన్ని హైదరాబాద్లో ఉన్న ఇవి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఇది హైటెక్ సిటీ ఏరియాలో అక్కడ కొత్తగా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడున్న బార్లు నష్టాలలో అన్నీ అక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. అదొకటి. ఇంకా రేపు మొన్న ఏం చేసిరంటే మొత్తం 28 ఒక 24 బార్లు బంద్ అయినాయి ఉండే. కొత్త కమిషనర్ గారు హరికిరణ్ గారు వచ్చిన తర్వాత అది నోటిఫికేషన్ వేసారు. ఇప్పుడు ఏదైనా ఒక జీవో తీసుకురావాలంటే గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా ఇప్పుడు మీతో చర్చ అయితే జరపాలి కదా. ఖచ్చితంగా బార్ అసోసియేషన్ నుంచి కొంతమందితో ముఖ్య నేతలు ఇప్పుడు ఒకసారి జూపల్లి గారు మినిస్టర్ అయిన తర్వాత కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ గారు మా అసోసియేషన్ పిలిపించి అన్ని మీటింగ్ ఏర్పాటు చేసాం. సభ ఒకటి రౌండ్ టేబుల్లో మేము చెప్పినాం, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇవి ఉన్నాయి చిన్నవి చేయండి అంటే జూపల్లి గారు సరే చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకునేది అది. ఇప్పటివరకు తీసుకురాకుండా ఈ ఇయర్ కూడా మొన్న కొత్త టెండర్లు వచ్చినాయి వైన్ షాపులకి, ఇక మాకు రాలేదు. ఉన్న బార్లు అయితే రెన్యువల్ ప్రతి సంవత్సరం చేయించుకుంటాం. నేను ఏనేదనేదంటే ఒక జీవో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మేము సెప్టెంబర్ 1st వీక్లోనే చేస్తే మేము ఫిక్స్ వెళ్ళాలి. అవి చేయించుకోవాలా వద్దనేది మా ఇష్టం. అది ఇప్పుడు రెవెన్యూ అనేది మొత్తం ఎక్స్పెండిచర్ చూస్తే వర్కౌట్ అయితే లేదు. ఇవాళ సరే పాత లైసెన్స్ ఫీజు ఉందిలే 40 లక్షలన్నీ అప్పులు సప్పులు చేసి ఈ పర్మిట్ రూమ్లో యొక్క జీవోను ఇంప్లిమెంట్ చేస్తున్నారు 100 స్క్వేర్ మీటర్ది. అదొకటి. తర్వాత ఈ బెల్ షాపులు బార్ ఉన్న దగ్గర విచ్చలవిడిగా బెల్ షాప్ ఉంది. వైన్ షాప్ 11 గంటలకు ఉంటే బెల్ షాప్ ఇక్కడ తీసుకొని ఇంటింటికి హైదరాబాద్లో గల్లీకి బెల్ షాపులు ఉన్నాయి. ఊర్లలో అంటే మాకు అనవసరం. మేము ఏం చెప్పినాం, బార్లు ఉన్న దగ్గర ఈ యొక్క అన్అఫిషియల్ నడుస్తున్న బెల్ షాప్లు అయితే బంద్ చేయండి సార్. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి సార్ ఈ బెల్ షాపులు ఉంటే ఓకే, ఈ పర్మిట్ రూమ్లు ఉంటేనే ఓకే, రెవెన్యూ బాగా వస్తుంది సార్. వాళ్ళ గవర్నమెంట్ రెవెన్యూ కాదు, వీళ్ళ రెవెన్యూ గురించి ఆలోచన. పర్సనల్ రెవెన్యూ. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాం, ఈ వ్యవస్థ ఎప్పటి నుంటో నడుస్తూ అందరికి తెలుసు. ఇది డబ్బులు పెడితేనే పన్నులు. ఇప్పుడు ఊర్లలో బెల్ట్ షాపులు అంటే అది ఎవరు చేయలేదు, ఎందుకంటే దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. కానీ హైదరాబాద్లో గల్లీకి బార్లు వైన్ షాపులు ఉన్నాగా కూడా మరి మీకు టెండర్లు ఇవ్వడం ఎందుకు? మరి మేము కూడా 4 బెల్ షాపులు పెట్టుకుంటే అయిపోతుంది కదా. అయిపోతుంది. అందు గురించే ఖండిస్తున్నాం. ప్రతిసారి 2 ఇయర్స్ నుండి ఈ 2 మీద కొట్లాడుతున్నాం. సార్ బార్లు ఉన్న దగ్గర బెల్ షాపులు పర్మిట్ రూమ్లో రూల్స్ ప్రకారంగా చేయండి, మేము వైన్ షాపులలో బాగుపడతాం ఇక్కడ ఇదని చెప్పేసి ఎకరాల గురించి ఒక మానవత్వంతో కూడా చెప్పినాం. సార్ మనకి పర్మిట్ రూమ్ అనేది విచ్చలవిడిగా అయిపోయింది, రోడ్డు మీద వేటలకు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, మా బార్లనేమో లోపల కూర్చొని తాగేసి బయటకు వచ్చి రోడ్డు మీద ఇది చేస్తారు, మీరు ఆలోచన చేయండి అని ప్రభుత్వం దృష్టిలో పెడితే. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా దీనికి రిలేటెడ్ ఉంటుందా? బార్కి మేము ఏమంటున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టండి. ఎప్పుడు పెట్టాలి? సాయంత్రం నైట్ 10 గంటలకు పెడితే భయం ఉంటుంది, కస్టమర్ తాగేసి పోవాలని చెప్పేసి. నువ్వు పొద్దుగాల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే మందు తాగించి అడవుడు చేయడం, మా బార్ల మీద కేసులు చేయడం, సస్పెండ్ రద్దు చేయడం, లైసెన్స్ రద్దు చేయడం, మరి మేము ఎక్కడ పోవాలి?
ఎవడో చేసిన తప్పుకు మీరైతే దొంగతనంగా అయితే ఇప్పుడు నడిపియట్లే కదా. మేము లక్షలు కట్టి లైసెన్స్ ఫీజు కట్టేసి వాళ్ళకి భయపడి కోట్ల రూపాయలు ఇప్పుడు అయితే మీరు దొంగతనంగా రన్ చేస్తేనేమో వాళ్ళు చేస్తే ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉంటుంది. ఇప్పుడు మీరు మీరు లీగల్ లైసెన్స్ మీరు ఇచ్చేసి పైసలు మళ్ళీ కట్టించుకుంటారు. పైసలు కట్టించుకొని మరి మేము వ్యాపారం చేసుకున్నామా లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుపోయి జైలుకు పట్టించి వాళ్ళను లోపలేసి పెడితే ఎంతవరకు న్యాయం? ఇది ఏమన్నా తాగితే తప్పు అన్నప్పుడు ప్రొవిజన్ పెట్టండి గవర్నమెంట్. మరి అవును. మరి అసలు ఇలా బంద్ చేస్తే అయిపోతుంది ನೀವು కదా. రెవెన్యూ ఆర్ట్ లాంటిది అని చెప్పేసేమో అతను పిచ్చోళ్ళలాగా మేము ముందు డబ్బులు కట్టాలి మీకు, మేమేం కస్టమర్లతో నానా ఇబ్బందులు పడి మాటలు పడి రూపాయి బిల్లులు జమ చూసుకొని వ్యాపారం చేయాలి. వర్కౌట్ అయితే లేవని చెప్తున్నాం. నువ్వు ఏ రూల్ దానికి పెట్టినప్పుడు ఏమవుతుంది? నేను అదే చెప్తున్నా, వైన్ షాప్లో తాగినా బార్లో తాగినా రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్ కుండీలేనే కదా. అవును. మరి అది ఎందుకు రూల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? 21 years అన్నారు. అవును. 21 years వాళ్ళు మద్యం తాగొద్దు అన్నారు. అవును. ఇలా విచ్చలవిడిగా బెల్ షాప్లో పోయి తీసుకుంటున్నారు, వైన్ షాప్లో ఏడబడితే ఆడ ఏడబడితే ఆడ గల్లికి తాగుతున్నారు. మా బార్లకు వచ్చే 21 years అని చెప్పి ధనాదాన్ని పట్టుకొని కేసులు దాచి బార్లు మూసేస్తున్నారు. ఇష్టాచారం పెనాల్టీ రాస్తారు ఇస్తారు. పైసలు. అది డిపార్ట్మెంట్కి ఎంతవరకు ఇది? ఈ రాజ్యాంగం మరి నువ్వు చట్టం అనేది తీసినప్పుడు అమలు చేయడం ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆ. మరి ఇప్పుడు ఆయనకి ఇవన్నీ పట్టట్లేదు. మరి ఇప్పుడు ఆయన చూసి ఇప్పుడు అదే చెప్పినాం సార్, ఇది ఒక వ్యవస్థ ఎక్కడో పోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ హరాస్మెంట్ చేస్తున్నారు, బంద్ అయిన కేసులు చేస్తున్నారు, మేము నష్టపోతున్నాం అంటే పాపం జూపల్లి గారు సైబరాబాద్ కమిషనర్కి వాళ్ళు చేస్తే కొద్దిగా అవును ఇది అట్లా తప్పు కదా, మనం తాగమనేది మనమే, లైసెన్స్ ఇప్పించేది మనమే, మరి వీళ్ళు వ్యాపారం చేసి నష్టపోతుంటే మనదే తప్పు కదా అని చెప్పేసి అని పాపం చెప్తే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టమంటున్నాం, 10 తర్వాత పెట్టమంటాం. ఇంకా వ్యవస్థ ఎక్కడ అయిపోయిందంటే పొద్దుగా లేస్తే నోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్. అవును, ఎక్కడ పడితే అక్కడ. ఇక పోలీస్ వ్యవస్థ అయితే ఎట్లా అంటే దొంగలను రౌడీలను పట్టుకొని చేత కాదు, కానీ తాగిన తీసుకుపోయి లోపల వేయడం, వాళ్ళతో పెనాల్టీలు కట్టియడం, జైలుకు పంపించడం, ఇది మీ దగ్గర పెనాల్టీ కట్టించుకున్నావు భయపడి ఇక తాగుడే మానేసి ఎక్కడైనా ఇంట్లో పోయి తాగుదాం ఆయన అంటే మరి మేము వ్యవస్థ ఎక్కడ వాళ్ళు మేము లైసెన్స్ ఫీజు కట్టాలా, కిరాణా షాపా, వైన్ షాపా, ఈ విధంగా వ్యవస్థ మార్పులు చేయమంటున్నాం. ఇప్పుడు ఈ జీవో ఎవరిని అడిగి ఇచ్చిర్రు, అమలు చేసిర్రు అసలు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక జీవో తీసుకొచ్చి రేట్లు పెంచుతున్నామా అనే దానికంటే ముందే మీతో ఒక చర్చ జరపాలి. అందుకే ఈ రోజు ఈ జీవో తీసుకొచ్చిర్రు, సడన్గా ఇంప్లిమెంట్ చేసిర్రు. మీరు మాకు 40 లక్షలు అని చెప్పేసి అని మేము ఆ ఉద్దేశంతోనే లైసెన్స్ ఫీజు కట్టుకున్నాం. మీరు రెన్యువల్ చేసిర్రు, బ్యాంక్ గ్యారంటీ అన్నీ ఇస్తాం, 14 ఇన్స్టాల్మెంట్ అంటే 10 లక్షలు కట్టాలి, మేము బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి, జిఎస్టీ, ట్రేడ్ లైసెన్సు, రెంటల్ అగ్రిమెంట్ అన్నీ సబ్మిట్ చేసినాకనే ముద్ర వేసి రెన్యువల్ చేసి మాకు లైసెన్స్ ఇస్తారు అక్టోబర్ నుండి. ఈరోజు ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యం ఎవరిది? అధికారులది కాదా? మేము అన్ని డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినా కూడా 2 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ముద్ర వేసి రెన్యువల్ చేయలేకపోతున్నారు. చేయలేదు. అవును. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ అవసరాల గురించి. వాళ్ళ అవసరాలు. ఇప్పుడు మీ ఫైల్ పట్టుకొని మేము పోవాలి, వాళ్ళు మాట్లాడాలి, సెటిల్ చేసుకోవాలి, అప్పుడు రెన్యువల్. ఇప్పుడు రేట్లు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మీతో అయితే చర్చలు చెప్పాలి కదా. నీవు రిజిస్టర్డ్ డీడ్ లేదని మేము లైసెన్స్ ఫీజు కట్టినాం, రిజిస్టర్డ్ డీడ్ లేదని మాల్ ఆఫ్ చేసారు. అది కూడా మొత్తం స్టేట్ మొత్తంలో మాకు రంగారెడ్డి జిల్లా ఒకటి ఉంటుంది, దాంట్లోనే మొత్తం 400 బార్ చిల్లర్లు ఉంటాయి, 400 బార్లు. ఆయన డీసీ గారు ఉంటారు, ఆయన దశరథ్ గారు అని, ఆయన కింది ఈఎస్ కానుంటి అన్నీ చూసి వచ్చినాయి సిఐ నుండి. ఇవాళ డీసీ గారికి ఇవన్నీ రూల్ తెలియదా? ఇబ్బంది పెట్టడం ఏంది? నువ్వు మొత్తానికి నువ్వు ఒక రూల్ ఉంది, షిఫ్టింగ్ ఛార్జెస్ షిఫ్టింగ్ పెట్టుకున్నాం, ఇప్పటికీ సిఐ రాయాలి, ఈఎస్ రాయాలి, డీసీకి రాయాలి, కమిషనర్కి పోయి ఫైల్ వచ్చిన తర్వాత 16,25,000 ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము అప్పుడు కట్టాలి. డీసీ గారు ఆ రూల్కు విరుద్ధంగా ముందే సిఐ దగ్గరనే 16,25,000 కట్టించి కమిషనర్కు పోయిన తర్వాత కమిషనర్ కరెక్ట్ ఉంటేనే ఆర్డర్ ఇష్యూ చేస్తారు, రిజెక్ట్ చేసి ఇస్తున్నాడు. నువ్వు ఎవరు కట్టియమన్నాడు? 16,25,000 సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు ఆపేసారు కమిషనర్. వాళ్ళకు కూడా సాటిస్ఫైడ్. ఒక రూల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు షిఫ్టింగ్కి సంబంధించి 16 లక్షలు కట్టాలి మీరు. ఇప్పుడు ఎంత అయింది అది? ఇప్పుడు అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లైసెన్స్, ట్రాన్స్ఫర్ మీ పేరు మీద లైసెన్స్ ఉంది, నా పేరు మీద చేసుకోవాలి, దానికి 15% కట్టాలి. ఇంకోటి, ఈ ప్లేస్ నుండి మరొక ప్లేస్ పోవాలంటే అక్కడ రూల్స్ ఇస్ గుడి బడి మసీదులు ఇలాంటివి లేకుంటేనే అక్కడ ప్రపోజల్ పెడతారు. దానికి ఏంటంటే మనం ఇక్కడ నడుస్తలేదని వేరే దగ్గర పెట్టినప్పుడు దానికి షిఫ్టింగ్ ఛార్జ్ అనేది 25%. గతంలో ఎంత ఉండేది? చాలా తక్కువ ఉండే, 5-6 వేలు అయితే అయిపోతుండే.
ఇవాళ వీళ్ళు షిఫ్టింగ్ బాగా పెట్టుకుంటారు, జనాలు పైసలు వస్తాయి, వీళ్ళేంది డబ్బున్నోళ్ళు కొంటున్నారు, షిఫ్టింగ్ పెట్టుకుంటారు అని దాన్ని లాస్ట్ 2 years బ్యాకే 4-5 years బ్యాకే అది ఉన్నదాన్ని 25% 15% వెచ్చేసి అదే అదునుగా తీసుకొని ఈరోజు 16,25,000 కట్టనీకనే మాకు ప్రాబ్లం ఉంటే ఈ కొత్త జీవోల నువ్వు షిఫ్టింగ్ ఛార్జీ 15% ఉన్నది, 25%, 25%, 40%, 25,000 ఉన్నది, ₹1,00,000 చేస్తే అదేమన్నా ధర్మమా? అంటే మీరు సస్తే చావండి లేకపోతే కట్టండి అన్నట. అంటే మా వ్యవస్థ ఇప్పుడు రూల్ షిఫ్టింగ్ ఉన్నప్పుడు మీరు ఇంకా షిఫ్టింగ్ పెట్టుకోండి, ఆనే చేతనైతే నడుపుకోండి, లేకుంటే బంద్ చేసుకోండి. అంటే ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియకనే జరుగుతున్నాయా? ఇంకా అది తెలుసో తెలియదో, రెవెన్యూ విషయంలో వాళ్ళ దృష్టికి ఉందో లేదో తెలియదు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు ఉండే, అవును, ఆయనకి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు సోమేష్ కుమార్ ఉండే, ఆయన కూడా పెద్ద ఏదో మేము పిచ్చోళ్ళము లేకుంటే రోడ్డు మీద బెల్ట్ షాపులలాగా ప్రవర్తించే ఈరోజు వ్యవస్థ, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన పుణ్యమనే మా ఉసురు ముట్టే కథమైంది. ఆయన ఇవాళ ఒక జీవో తీసినప్పుడు అరే వీళ్ళు లైసెన్స్ ఫీజులు కట్టాలి, ఏ విధంగా కడతారు, వీళ్ళకి లాభాలు ఉంటేనే కదా కట్టేదని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు పెంచి నాశనం పట్టించిండు. ఆ నాశనం పట్టించినాక కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మరి మేము కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం కదా, మాకు కూడా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించినాం. 2 సంవత్సరాలు అవుతుంది, మరి ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదు? మేము ఏం తప్పు చేస్తున్నాం? లుసుకులు 40 లక్షలు మేము తినకపోయినా కంపల్సరీ కట్టాలి, రెంట్లు ఎన్ని మెయింటెనెన్స్, 40 మందికి జీవనోపాధి ఇస్తాను గవర్నమెంట్ ఇవ్వండి. ఒక కిచెన్లో ఒక 20 మంది 10 మంది పనిచేస్తారు రెస్టారెంట్ నడపాలంటే. ఇవన్నీ తెలియకుండా నువ్వు ఈరోజు మా తక్లీఫ్ ఎందుకు ఆలోచిస్తలేరు? 2 సంవత్సరాల నుండి ఎన్నో మీ ప్రెస్ మీటింగ్లు పెట్టినాం, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. అంటే మేము ఈ ఒక చిన్నది సార్ పర్మిట్ రూల్స్ ప్రకారంగా చేయండి, బార్లు ఉన్న దగ్గర బెల్ట్ షాపులు బంద్ చేయండి, మేము బాగుపడతాం. విచ్చలవిడి అన్అఫీషియల్గా బెల్ట్ షాప్ నడుపుకున్నటానికి మంచిగా లేదు. మేము కూడా లైసెన్స్లో 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటాం, మంచిది కదా. ఈ లైసెన్స్ ఫీజులు ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు, పోలీసుతో ఎందుకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు భయపడాలి మేము? ఇప్పుడు అదే వ్యవస్థ చెప్తున్నాం. ఇలా కొత్త కమిషనర్ హరికిరణ్ గారు వచ్చారు, అర్థం చేసుకుంటున్నాడు, ఇప్పటికీ పర్వాలేదు, మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అసలు? ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న స్లాబ్కే మేము వ్యాపారం చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మేము రెంటల్ డీడీది సార్ అది అవసరం లేదు, మాకు ఓనర్లతో సతాయిస్తున్నా అని చెప్తే జూపల్లి గారి దగ్గర పోతే ఆయన అన్నాడు ఇది వేస్టే కదా, దీంతో ఉపయోగం ఏముంది, అమిట్మెంట్లనే రద్దు చేస్తూ అని హామీ ఇచ్చారు. మొన్న ఎప్పుడు పోయిన నెల ఇప్పటి వరకు చేయలే, మాకు రిన్యువల్ ఆపేసారు కమిషనర్ గారు. ఏమనంటే మీరు ప్రభుత్వంతోనే చూసుకోవాలి, మినిస్టర్ ఏమంటాడు కమిషనర్ రిపోర్ట్ రాయాలి. అంటే మేము ఎట్లా కనబడుతున్నాం అంటే మీరు మాల్ ఇవ్వకుండా ఆపేస్తే మేము లైసెన్స్ ఫీజు కట్టి 40 లక్షలు ఒక రోజుకు 30,000 లాస్ అవుతుంటే తేలిగ్గా మాట్లాడతారు, బంద్ చేస్తారు మాల్. అయితే ఏమవుతుంది 4 రోజులు అంటారు. ఏంది అది? అంటే మేము ఎట్లా కనబడుతున్నాం? లైసెన్స్లమా లేకుంటే రౌడీగాన్లమా లేకుంటే మీ చేతి కింద పనిచేసేటోళ్ళమా? ఒక వ్యాపారస్తులం 20-30 సంవత్సరాల నుండి ఈ వ్యాపారంలో ఉన్నాం. ఈ జీవోను అందుకే ఈ జీవోను తప్పుంది. జీవో మీరు చేసేది ఉంటే పెంచుకునేది ఉంటే సెప్టెంబర్ 1st వీక్లోని జీవో రావాలి. మేము రిన్యూవల్ చేసినాక మాకు యాక్సెప్ట్ చేయరా మీరు? ఇప్పుడు అందుకే నేను ఇది రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈరోజు జూపల్లి గారి దగ్గరికి పోయినాం, అందరం మా యజమానులందరూ. ఒకసారి జీవో బయటకు వచ్చేకి అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది అమల్లో ఉంటుంది కదా. మేము వేస్తాం చట్ట ప్రకారం. ఇప్పుడు మా రూల్స్ ఉన్నప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయనప్పుడు మీ తప్పు కదా. ఇలా మీరు 30 తారీఖు లోపలే అన్ని కట్టుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నుండి లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అన్నోళ్ళు, మరి మేము రెన్యువల్ చేయించుకున్న తర్వాత మధ్యలో వచ్చి పెంచడం ఏంది? నువ్వు ఇయర్ ఎండింగ్ పెట్టు, జీవో తీసుకురా, అప్పుడు మా ఇష్టం ఉంటే మేము రెన్యువల్ చేయించుకుంటాం, లేకుంటే సెటర్ బంద్ చేసుకుంటాం. ఇలా పరిస్థితి ఏది? నా సముద్రంలో తీసుకుపోయి నడి మధ్యలో పెట్టేసి సస్తే సావు బతుకుతే బతుకన్న జీవో ఉంది. అది ఇప్పుడైతే దీన్ని యాక్సెప్ట్ చేయరు, మీరు చెయ్యము. అది ఇప్పుడు పెట్టినాం ధర్నా. ఈరోజు ఎక్సైజ్ మినిస్టర్ దగ్గర పోతే అక్కడ లేరు, మేము పెద్ద ఎత్తున ధర్నాకు దిగినాం. రేపు ఈ ఫస్ట్ షాంపిలే దీన్ని ఖండిస్తున్నాం. దీంట్లో ఉన్న రూల్ అన్ని కండిషన్ చేసి కోర్టులు వేస్తున్నాం మేము, హైకోర్టులో చట్ట ప్రకారంగా. ఇది తప్పు ఉంది, మీరు జీవో ఎప్పుడు తీసుకురావాలి, అప్పుడు తీసుకొస్తే ఇది ఉంటుందని కోర్టుకి వెళ్తాం మేము బరాబర్. కోర్టు ఏం చెప్తుందో చూస్తాం. మీరు చట్ట ప్రకారం ఉన్నప్పుడు మాకు లేవా రూల్స్? మేము ఆ రూల్స్ ప్రకారం పోవడానికి ముందుకు వెళ్తున్నాం. ఇవాళ కమిషనర్ గారు కలిసినాం. సార్ ఇది అన్యాయం అంటే నేనేం చేయగలుగుతా, ప్రభుత్వం చేసింది, మనకు సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు. అదే ఎవరికి సంబంధం లేకపోయినా ఈరోజు ఇంతమంది బాధపడుతున్నాం. ఇలా రంగారెడ్డి జిల్లా వ్యవస్థ, డీసీ గారి వ్యవస్థ కుంటు పట్టిపోయింది మొత్తం.
ఇవాళ హైదరాబాద్లో ఉన్న బార్లు వర్కౌట్ కాక ఇక్కడ నుండి మొత్తం కొంతమంది కొన్నారు, కొంతమంది షిఫ్టింగ్ పెట్టుకుంటే 2 సంవత్సరాల నుండి షిఫ్టింగ్ పోయినాయి. ఎన్ని బార్లు పోయినాయి ఒకసారి చూడండి. దిగజారిపోయింది. గవర్నమెంట్కి మేము 16 లక్షల రూపాయలు గవర్నమెంట్కి చెల్లిస్తే అదనంగా వీళ్ళకు 10-15 లక్షలు ఇవ్వాల్సి సో వస్తుంది. ఈ మీ 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 నేనేమన్నా డిమాండ్ ఒకటే, ఒకటి ఇదైతే ఇప్పుడు ఇచ్చిన జీవో అయితే మాకొద్దు రద్దు అంటున్నారు. చేయాలి, దాంట్లో మాకొద్దు, రద్దు చేయాలి. రద్దు చేయాలి, మాకు ఇది వర్తించదు, మాకు రిన్యువల్ ఇచ్చిన తర్వాత మధ్యలో తీసుకొచ్చి ఇది కట్టమంటే మేము ఏడికెళ్ళి కడతాం. ఉన్న స్లాబ్కే వర్కౌట్ కాకపోతే గతంలో కూడా ఇట్లే చేసిర్రు. వైన్ షాప్ కంటే స్పెషల్ ఏదో జీవో పర్మిట్ రూమ్ గురించి స్పెషల్ ఎక్సైజ్ ట్యాక్స్ తీసుకున్నారు. బార్లో కూడా జీవో తీసుకొచ్చినప్పుడు గత 2 సంవత్సరాల కింద 2 లక్షలు స్పెషల్ ట్యాక్స్ అని కింద 2 లక్షలు వసూలు చేస్తున్నారు. కోటా పెరగలేదు. మరి ఇప్పుడు వచ్చేసి ఇది చేయడం ఏంది అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం. ఇదన్నీ సార్ వీళ్ళకేముంది పిచ్చోళ్ళు కడతారు అన్నట్టే అయిపోయింది. మినిస్టర్ ఏమైనా స్పందించారా? ఇప్పుడు కొత్త జీవో ఈరోజు కలవలేదు. మొన్ననే 14 తారీఖున రిలీజ్ అయింది, మా చేతికి 16 తారీఖు వచ్చింది. దీని మీదనే ఈరోజు రిప్రజెంటేషన్ కమిషనర్కు మినిస్టర్లకు ఇద్దామంటే మినిస్టర్ కలవలేదు. కమిషనర్ మీటింగ్ ఉందని కూడా లెటర్ ఇచ్చినాం. వాళ్ళు కూడా సరే మా చేతిలో ఏమో ప్రభుత్వం చేసింది అని ఆయన చెప్తున్నారు కమిషనర్ గారు. అంటే మేము ఒక లైసెన్సులమా బెల్ షాప్ వాళ్ళమా? బెల్ షాపుకు ఉన్న విలువ మా లైసెన్స్ లేకుండా పోతుంది. ఇప్పుడు స్టేట్ మొత్తంలో బార్లు ఉన్న దగ్గర బెల్ట్ షాపులు తీసేయమంటున్నాము. దాబాలు నడుస్తున్నాయి విచ్చలవిడిగా. వాడు దావాలే వైన్ షాప్లో ఏదో కూర్చోబెట్టుకోవాలి. మా బార్లకు వచ్చేటోడు ఎవడు ఇంకా. ఇక హైదరాబాద్లోనేమో పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా అన్ని జిల్లాలో. గవర్నమెంట్ అంటలోనే గవర్నమెంట్ తెలిసే జరుగుతుంది, అధికారులకు తెలుసు. ఇప్పుడు సీఎం గారు బెల్ట్ షాపుల మీద వాగ్దానం చేసిండు పెంచుతాని. వీళ్ళు ఏంది అధికారులు, సార్ ఇది బంద్ చేస్తే అన్ని చేస్తే రెవెన్యూ తగ్గుతుంది సార్, మనకు వచ్చే రెవెన్యూ లేదు, మీరు వచ్చిన ఏది హామీలకు డబ్బులు లేవని చెప్పి అధికారులు గవర్నమెంట్ సొమ్ము అధికార కాదు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు లైసెన్సులు గుప్పెట్లో పెట్టుకొని కూర్చోవంటే కూర్చోవాలి, లేకుంటే లేదనేది వ్యవస్థ. వాళ్ళు దిగజారిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను అదే కంప్లైంట్ ఇచ్చినాం. రంగారెడ్డి జిల్లా డీసీ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర, మినిస్టర్ దగ్గర, తర్వాత కమిషనర్ దగ్గర ముందల నుండి చెప్పినాం. సార్ ఈ వ్యవస్థ మరీ దిగజారిపోయింది, రంగారెడ్డి జిల్లా డీసీ గారు విచ్చలవిడిగా దిగజారిపోయి మాకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకోండి. వాళ్ళు మరీ ఇది ఎట్లుందంటే ఇక చెప్తున్నాం కదా, 10 రూపాయలు ఇక వాళ్ళకు డబ్బులే ముఖ్యం, ఏది అవసరం లేదు. లైసెన్స్ మేము దొంగలమా లంగలమా? ఇక్కడ నుండి షాపు పక్కకు తీసుకపోతే ఎంక్వైరీ చేయండి అంటున్నాం. సిఐలు స్టేషన్ లిమిట్లో ఉన్న సిఐలను లైసెన్స్కి ఇబ్బంది పెట్టాలి, మేము డిస్టెన్స్ పెట్టమంటున్నాం బార్కి, ఏది వైన్ షాప్కి. గతంలో ఏముండే ఒక డివిజన్లోనే రూల్ 6 అనేది ఉంటుండే, ఒక 5 షాపులు ఉంటుండే. ఆ డివిజన్లోనే పెట్టుకోవాలి, కార్పొరేషన్ డివిజన్లో. ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్న 3 డివిజన్లు అంటే ఒక 12 షాపులు 11 షాపులు వస్తే 3 డివిజన్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అని వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు అది పక్కనే పెట్టి మేము అంటున్న బార్కి వైన్ షాప్కు 100 మీటర్లు డిస్టెన్స్ గతంలో ఉండే, కనీసం అదన్నా పెట్టండి సార్. సరే అప్పట్లో అంటే రూల్ 6 ఉండే, ఇప్పుడు వెసులుబాటు ప్రభుత్వం కల్పించినప్పుడు లైసెన్స్ గొడవలు ఎందుకు? పక్క పెడుతున్నారు, మేము పోటీ పడుతున్నాం, నష్టపోతున్నాం. బార్ ఉన్న దగ్గర బారం ఎస్టాబ్లిషన్ ఎక్కువ, వైన్ షాప్ ఏముంటుంది ఏడన్నా పెట్టుకోవచ్చు. షటర్ దొరకకపోతే కూడా ఒక డీసీఎంలో పెట్టుకొని అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. నీవు ఇలా జిద్దుకొచ్చి దామోదర గౌడ్ మీద కక్ష సాధింపు చేయాలంటే వైన్ షాప్ ఆయన పక్కన పెట్టాలని చేస్తున్నారు. దీన్ని డిస్టెన్స్ పెట్టడం వల్ల మీకేం తక్లీఫ్ అవుతుంది? ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు, లేడీస్ నష్టపోతున్నారు. మరి ఈ రూల్ మాకేమో బార్కి ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, అన్ని లైసెన్సులు ఉండాలి. వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేకుండా మేము 4 గోడల మధ్య మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తుంటే పర్మిట్ రూమ్లలో ఎలాంటి లైసెన్స్ లేకుండా మరి జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ పోతున్నారు? అధికారులు నీరు గారుస్తుంటే వీళ్ళు ఎక్కడ పోతున్నారు? కళ్ళకు కనబడతలేదా? దుమ్ము ధూళి ప్రజల గురించి మరి అంత ఆరోగ్యంగా ఉండాల్సింది వచ్చిందంటే నాసిరకమైనది పెట్టి దుమ్ము ధూళి పడుతుంటే పర్మిట్ రూమ్లలో ఫుడ్ కనబడతలేదు. రెస్టారెంట్లలో వచ్చి హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి ధనాధన రేడ్ చేసి కేసులు చేస్తున్నారు. పర్మిట్ రూమ్లో ఏమన్నా రూల్ ఉందా పెట్టాలని? ఫుడ్ ఎందుకు చర్య తీసుకుంటలేరు? నాకు కూడా ఉన్నాయి కదా, దాన్ని మెయింటైన్ చేస్తలేరు. విచ్చలవిడిగా రోడ్డు మీద వచ్చి తాగుతారు. ఈరోజు మరి అన్ని రూళ్ళు ఈరోజు పెట్టి తీస్తున్నప్పుడు ఇచ్చిన మీరు పెట్టిన చట్టంలో ఉన్న లుసుకులు ఎందుకు సరి చేస్తలేరు? అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా, లైసెన్సుల నిర్లక్ష్యమా? ఎందుకు మీకు తెలుస్తలేదు అంటున్నా. అంటే మేము 30 సంవత్సరాలు ఉంటున్నాం, ఈరోజు మా వ్యవస్థ ఎక్కడ పోవాలి?
ఎక్కడ పోవాలి? అమ్ముకోవాలా? ఇప్పుడు అది కూడా సరే షిఫ్టింగ్ ఇడ నడవకపోతే అంటే 16 లక్షలు ఇది వస్తున్నామంటే 30 లక్షలు చేసిర్రు. లైసెన్స్ ఫీజు సంవత్సరానికి 40 లక్షలు అంటే ఏమన్నా ఉండాలి? 30 లక్షలు షిఫ్టింగ్ అంటే నువ్వు ఆడనే చావాలా మేము? ఇది సరైన పద్ధతి కాదని చెప్తాను. ఇప్పుడు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము కూడా తెగిడ్చే కూర్చున్నాం. మేము దలుచుకుంటే అందరిని ఇంట్లో కూర్చోబెడతాం. ఇలా మా పొట్టల మీద కొడుతున్నారు, నీరు గారుస్తున్నారు, తినేది తినుకుంటా మా లైసెన్సులను ఇబ్బంది పెట్టి కేసులు రాయడం, ఇష్టం వచ్చినట్టు కేసులు రాసి షటర్లు బంద్ చేసి ఏం తప్పు చేస్తున్నాం మేము? మా లైసెన్సులను భయభ్రాంతులను చేసి నువ్వు మాకు చూడకపోతే నీ అంత చూస్తామని చెప్పేసి అంత దిగజారిపోయింది వ్యవస్థ. ఒకప్పుడు నేను 86 నుండి ఉన్న ఈ ఫీల్డ్లో నార్మల్గా ఒక మామూలు వ్యక్తి చేసే వ్యాపారం ఇలా డబ్బులు ఉన్నోడు ఉంటే చేయాల్సి వస్తుంది, లేకపోతే లేదన్నట్టుంది. అది కూడా మేము ఏది మేము గౌడ్సం కాబట్టి స్టేట్ మొత్తంలో మొత్తం 80% మాకు గౌడ్సే ఉన్నారు. చాలామంది వచ్చారు, చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఎందుకు పట్టుకొని ఉన్నాం? కళ్ళు దాగే వ్యవస్థ పడిపోయింది కాబట్టి మాకు కూడా ఈ వ్యవస్థల మా కులవృత్తి కాబట్టి 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం, సరే మనం బతుకుతున్నాం, వాళ్ళని బతికిస్తున్నాం అని ఆలోచనతో ముందుకు తీసుకో. మీరు ఎక్కడ ఉంది? ఇదే ప్రభుత్వం మరి పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గౌడ్స్కు 15% ఇచ్చింది, ఎస్టీలకు 10% ఇచ్చింది, ఎస్సీలకు 15% ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది, బీసీలకు కల్పించింది. ఈ ప్రభుత్వం మరి ఇదే రేవంత్ రెడ్డి గారు హామీలు ఏది ఎలక్షన్ ఉంటే హామీ ఇచ్చిండ్రు కదా, మేనిఫెస్టోలో పెట్టిరు మా గౌడ్స్కు 25% ఇస్తాని. మరి ఎందుకు ఇవ్వలేమన్నా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టెండర్ విధానం వచ్చింది, 1 నెల ముందు పెట్టిరు, బాగానే ఉంది, రెవెన్యూ విషయంలో కాదనట్లేదు. సరే 2 లక్షలు ఉన్నది 3 లక్షలు చేసుకున్నారు, మాకు బాగానే ఉంది. ఇలా మా రిజర్వేషన్ ఎక్కడ పోయింది? మరి ఎందుకు పెట్టలేదు? 25% అడిగితే ఎందుకు పెడతలేరు మీరు? 25% ఏట్లే పోయింది. పోనీ మా హక్కుల గురించి మేము బతుకుతున్నాం, అందరం ఏదో చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నాం అంటే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు కూడా మీకు అంత ఉంటే ఇలా ఏమైంది? ఆంధ్రాలో జగన్ పాలన వచ్చింది, హ్యాండ్ ఓవర్ చేసుకుంది, సక్సెస్ కాలే, ఫెయిల్ అయింది. బార్లకు వచ్చింది, బార్లు కూడా ఫెయిల్ అయింది. ఇలా పరిస్థితి ఏమైంది? ఆంధ్రాలో ఈరోజు బార్లు టెండర్లకు పిలిస్తే ఇప్పుడు 400 బార్లు లాసులు ఉన్నాయి. 40 లక్షలు ఉన్నది 80 లక్షలు కట్టంటే చేస్తామా? ఇప్పుడు 40 లక్షలు 44 లక్షలు ఉంటే చేస్తామా? చేయలేము. వాళ్ళు ముందు పెట్టిరు, జీవోను ముందు తీసుకొచ్చి ఇంప్లి మాకు వద్దురనైనా దండం పెట్టుకొని బార్ టెండర్లు వేయలే. ఇప్పుడు మీరు అదే పరిస్థితి మరి అంతే కదా, నీవు అదే జీవో వాళ్ళు ఇచ్చినట్టు మాకు ముందు ఇస్తే చేతనైతే బార్లు నడుపుతాం, లేకపోతే షట్టర్ బంద్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఫైనల్గా ఏమడుగుదాం అనుకుంటున్నారు? ఒకటే చెప్పేది, ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో, ఏదైతే రూల్ ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయండి. కొత్త జీవో ఉంది కదా, ఈ ఇయర్ వర్తించదు. నువ్వు ఎందుకు 40 లక్షల స్లాబ్కు డబ్బులు తీసుకున్నావు? అదైనా రిటర్న్ ఇవ్వాలి, లేదంటే మాకు అవసరం లేదు. ఈ జీవో ఇంప్లిమెంట్ కాదు, మాకు రెన్యువల్ చేసిరు యథావిధి. ఈ సంవత్సరం మొత్తం 25, 26 సెప్టెంబర్ వరకు 40 లక్షల స్లాబే నడవాలి. మీరు 4 లక్షలు కట్టాలంటే మేము కట్టేది లేదు, అది జరగని పని. మేము కూడా కోర్టుకు వెళ్తాం, ఏ విధంగా జీవో తీసుకున్నారో ఇది వదిలేదు లేదు. ఇవాళ మేమే ఆత్మాభిమానం చంపుకొని ఈరోజు 1200 బార్లు ఉన్నాయి, పబ్బులు ఒక 300 పబ్బులు, మాకు సంబంధం లేదు. వాళ్ళంటే మెను పెట్టారు, వాళ్ళు ఫ్లైట్ టికెట్లకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టిండ్రు, వాళ్ళకి పెంచుకో. అవును, ఎందుకు పెట్టారు? ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి ఈ డ్రగ్స్ ఇవన్నీ నడుస్తుంటాయి కదా, అవును, వాళ్ళకి నడుస్తుంది. మా నార్మల్ బారు మాది ఏంటంటే ఒక మెను కార్డు ఉంటుంది, కస్టమర్ ముందర పెడితే అదే బిల్లు తీసుకుంటారు, ఆర్డర్ చేసుకుంటారు, మేము మార్జిన్ తీసుకొని ఇప్పుడు కూడా. ఎందుకంటే వైన్ షాప్లో పర్మిట్ రూమ్లు విచ్చలు ఉన్నాయి కాబట్టి మా దగ్గర వస్తారు. గల్లీ గల్లీకి బెల్ షాపులు ఉన్నాయి, బార్లో వాడు వైన్ షాప్లోకి వెళ్ళి తీసుకుపోయి 10 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటుడు, మాకు వర్కౌట్ కాదు. మా బార్లకు ఎవరు వస్తారు? ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే మీ ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను అమలు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇలా పోలీస్ వ్యవస్థ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఈ మామూలు గీములు ఏం లేవు. ఇలా సైబరాబాద్ కమిషనర్ దగ్గరకు పోయినాం, ఇవాళ మాకు హాలిడేస్ ఉన్నాయి. గతంలో ఏ రోజు ఎలక్షన్ కానీ మాకు ఒకటే 26 జనవరి, 15 ఆగస్ట్, గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, ఈ 4 హాలిడేస్ మాకు కంపల్సరీ బంద్ అనే జీవో బంద్ చేస్తాం. ఈ రోజుల ప్రతి దానికి బందే, శ్రీరామనవమికి బందే, ఏది
శ్రీ ఇది మన ఆంజనేయ జన్మదినానికి బందే, ఎలక్షన్ వస్తే బందే, 31st ఏది బోనాల పండుగ వస్తే బందే. అంటే బంధులకు మేము బంద్ పెడతాం. కట్టిన రెవెన్యూ లైసెన్స్ ఫీజు మాకు రిఫండ్ ఇవ్వండి. గతంలో ఇచ్చేటోళ్ళు మన సైబరాబాద్ కమిషనర్ దగ్గర రిక్వెస్ట్ చేసినాం గణేష్ చవితికి. సార్ ఇది అన్యాయం సార్. నేను ఒకటే ఎగ్జాంపుల్ చేసిన. సమ్మక్క సార్లక జాతరల లక్షల పబ్లిక్ వస్తారు. ఆడేనో విచ్చలవిడిగా మందు అమ్మమంటారు. ఆడ గొడవలు అయితే మర్డర్లు అవుతున్నాయా లేకపోతే ఇది అవుతుర్రా? ఈరోజు హైదరాబాద్కు వచ్చే వరకు అల్లకొల్లలు అవుతున్నాయి, ఇదైతున్నాయి. ఇప్పుడు మొన్న ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి. ఇది కృష్ణనగర్ యువతల, ఇందిరానగర్ యువతల. యువతలనే వైన్ షాప్ బంద్, యువతల ఓపెన్. అంటే తాగేటోడు అవతల తాగడా? ఇదన్నీ పనికిరాని పనులే కదా. లైసెన్స్ ఫీజు మేము కడుతున్నాం, గవర్నమెంట్ నష్టపోతలేదు, మేము నష్టపోతున్నాం. మళ్ళీ ఆ వారం రోజులు ఆ రిఫండ్ ఇవ్వండి. ఎన్ని రోజులు బంద్ అంటే అన్ని రోజులు బంద్ పెడతాం. నీవు ఇవ్వకుండా రిక్వెస్ట్ చేస్తే ఒకటే రోజు ఇచ్చిర్రు మొన్న గణేష్ చవితికి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, తాగాలని గొడవ చేసుకున్నప్పుడు ఎవడన్నా దొరుకుతుంది. అవును, కానీ ఏరియా మొత్తం ఇక్కడ కుల్లబెట్టి అక్కడ పెట్టడం అనేది రెవెన్యూ మేము నష్టపోతున్నాం. సంవత్సరానికి 40 రోజులు బందులు వస్తున్నాయి. ఎలక్షన్కి బంద్, ఈ బందుల రిమేషన్ మాకు ఇవ్వండి. ఎన్ని రోజులు బంద్ అంటే ఎన్ని రోజులు? ఇది అన్యాయం కదా. అవును, ఇప్పుడు వ్యాపారం చేయకుండా ఏ డిపార్ట్మెంట్లన్నా ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ ముందే, సేల్స్ ట్యాక్స్ ముందే, మళ్ళీ అవి కట్టాలిగా, ముందే కట్ అయ్యి మాకు ఇస్తారు. అవును, అందరూ ముంచుతారు. అవును, ముందే ముందే. ఇంకా మేము ఎక్కడ ఇది ఉన్నాక రైట్. ఒకసారి సో ఇది పరిస్థితి. ఏదైనా కానీ 40 లక్షలు ఏదైతే రెన్యువల్ జరిగిందో, ఈ 40 లక్షలకు సంబంధించి మళ్ళీ 2026 సెప్టెంబర్ వరకు అదే 40 లక్షల పేరు మీద మీరు కంటిన్యూ చేసుకోవాలి ఈ స్లాబ్స్ అనేవి. లేదు 4 లక్షలు కట్టాలంటే మాత్రం మా వల్ల కాదు, మేము కట్టమనేది కూడా వాళ్ళు చెప్తున్న పాట. ఎంతకంటే అంతకు కూడా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ముందుగానే మీరు జీవోలు ఏదైనా రిలీజ్ చేయాలంటే మాతో చర్చలు జరిపి రిలీజ్ చేయాల్సిన జీవోలకు సంబంధించి మా సానుకూలత ఏంటనేది డిసిజన్ తీసుకోవాలనేది సో దామోదర్ గారు చెప్తున్నమాట. ఏదేమైనా కానీ ఈ 4 లక్షలు ఎక్స్ట్రా ఏదైతే ఇప్పుడు వసూలు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతా ఉందో, ఈ కొత్త జీవో ఏదైతే అమలు చేస్తూ ఉందో, ఈ జీవోకి మేము సానుకూలత మేము చూపించాం. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతాం. ఈ జీవోని రద్దు చేసే వరకు కూడా మేము ఊరుకోమనేది ఆయన చెప్తున్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.